జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం జోరుగా సాగుతుంది. ఉప ఎన్నికలో బీజేపీ పార్టీకి జనసేన తన మద్దతు ప్రకటించింది. కేటీఆర్ పై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు అందింది. ఎన్నికల ప్రచారంలో మైనర్లను వాడుకుంటున్నారన్న ఆరోపణపై ఫిర్యాదు అందినట్టు సమాచారం. హర్యానా ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మొత్తం ఓటర్లలో 12.5% ఫేక్ ఓటర్లే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో భారీ ప్రయోగానికి తెరతీసింది. ఏఐ కోసం ఏకంగా అంతరిక్షంలోనే డేటా సెంటర్లను నిర్మించేందుకు పరిశోధనలు ప్రారంభించినట్టు సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన ఓ వ్యక్తి పోలీసులు వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది స్టేషన్ ముందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. పార్క్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేసి కారు యజమానితో దురుసుగా ప్రవర్తించారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఏపీలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి నాడు ఆకాశంలో అద్భుతం జరగనుంది. నవంబర్ 5న ఆకాశంలో చంద్రుడు సాధారణం కంటే పెద్దగా మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. దీన్నే బీవర్ సూపర్ మూన్ అని కూడా అంటారు. బంగారు ప్రియులకు గుడ్ న్యూస్. మళ్లీ బంగారం ధర నెమ్మదిగా దిగొస్తుంది. దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,22,540గా కొనసాగుతోంది. ఇప్పుడు యూత్ మోస్ట్ వెయిటెడ్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఇది యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా అనే విషయం టైటిల్లోనే అర్థమైపోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కిస్తీవాడలో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల హైడ్వుడ్ పై నిఘా వర్గాల సమాచారంతో సైనిక బలగాలు సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మీర్జాపూర్లో రైల్వే పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొట్టడంతో 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి చరిత్ర సృష్టించింది. న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని ఘన విజయం సాధించారు. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లూయిస్ విల్లే నగరంలో టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఓ కార్గో విమానం కుప్పకూలిపోయింది.